నమస్తే, నేను డాక్టర్ రాజశేఖర్. రాహుల్ గాంధీ గారు అమెరికా పర్యటనలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే, భారతదేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మహిళలను ఇంట్లోనే ఉండాలి, మహిళలు మాట్లాడరాదు, మహిళలు బయటికి వచ్చి చదువుకోరాదు, మహిళలు కేవలం వంట చేయడానికి పరిమితం కావాలి అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. Part of the ideological fight between the BJP and us, right? The BJP and the RSS believe that women should be restricted to a particular role. They should stay at home, they should cook the food, they should not talk too much, right? And we believe that women should be allowed to aspire to whatever they want to do. ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీలో చాలామంది మహిళలు అత్యున్నత స్థానానికి రాజకీయ రంగంలో రాణించారు. మనం చెప్పుకోవాల్సి వస్తే సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, ప్రతిభా పాటిల్ గారు ఉన్నారు. ప్రజెంట్గా ఈ దేశ ప్రెసిడెంట్ ఎవరైతే ద్రౌపది ముర్ము గారు ఉన్నారో వారు ఒక మహిళ. తర్వాత రాహుల్ గాంధీని అమేథీలో పార్లమెంట్ ఎలక్షన్లో ఓడించింది కూడా ఒక మహిళ, స్మృతి ఇరానీ గారు. అలా చాలామంది మహిళలు ఈరోజు దేశంలో గర్వించదగ్గగా రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. అదేవిధంగా వివిధ రంగాల్లో కూడా రాణిస్తున్నారు. రీసెంట్గా మనము ఇస్రోలో చంద్రయాన్ ప్రాజెక్ట్లో చూసాము. ఎంతోమంది మహిళా సైంటిస్టులు చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ఒక డిపార్ట్మెంట్ హెడ్ చేసి చంద్రయాన్ మిషన్ సక్సెస్ చేశారు. అట్లనే ఈరోజు దేశంలో అనేక రంగాల్లో మహిళలు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు. ఇంజనీర్స్ అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు, సైంటిస్టులు అవుతున్నారు. సో ఇలాంటి దాన్ని కేవలం ఆయనకు వ్యక్తిగతంగా రాజకీయ పార్టీ పట్ల ఉండే ఒక వ్యతిరేక భావాన్ని అది కూడా అమెరికా దేశంలో వెళ్ళేసి రూలింగ్ పార్టీ ఉందో ఆ పార్టీ కేవలము మహిళలను అణగదొక్కుతుంది, మహిళలను చిన్నచూపు చూస్తుందని చెప్పి కామెంట్ చేయడం అనేది పూర్తిగా ఖండించవలసిన విషయం.